హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి చూశారు కదండి. పరమన్నం అండి, క్షీరాన్నం అని కూడా అంటారు. నేను అమ్మవారికి నైవేద్యం కోసం చేశాను అనమాట పరమన్నం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే ముందుగా రైస్ కుక్కర్ గిన్నెలో కొంచెం వెల్తిగా తీసుకున్నానండి. కప్పుతోటి బియ్యం శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుంటున్నాను. అలాగే ఒక గ్లాసుడు పాలు తీసుకున్నానండి. ముందు నేను ఒక గ్లాసే పోసాను, తర్వాత ఇంకో హాఫ్ గ్లాస్ కూడా పోస్తానండి పాలు. ఎందుకంటే ముందు పోస్తే పొంగిపోతాయి అన్నమాట. అందుకని హాఫ్ గ్లాస్ తర్వాత పోస్తాను. చక్కగా బియ్యం మెత్తగా ఉడికే వరకు ఉడకబెట్టేసుకోవాలండి. చూసారండి, రైస్ అయితే ఎంత మెత్తగా ఉడికిందో అలా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే బెల్లం వేయగానే రైస్ గట్టి పడిపోద్ది. అందువల్ల మెత్తగా అయ్యే వరకు రైస్ని ఉడకబెట్టుకోవాలండి. నేనైతే 1/2 కేజీ బెల్లం చక్కగా చితక్కొట్టేసి కొంచెం వాటర్ పోసి పొయ్యి మీద హీట్ చేశానండి, బెల్లం కరిగే వరకు అని. యాలక్కాయ పొడి వేసానండి. ఇప్పుడు బెల్లం హీట్ చేసుకుంటే ఈ లోపల బెల్లం కరుగుతుంది కదండి. ఆ కరిగిన బెల్లాన్ని ఉడకపెట్టుకొని పోసుకోవచ్చండి. ఎందుకంటే బెల్లంలో కొంచెం డస్ట్ ఉంటుంది కదండి. అందువల్ల నేను పొయ్యి మీద పెట్టి 1 సెకను బెల్లం కరిగే వరకు ఉంచాను అనమాట. ఇప్పుడు 1/2 కేజీ బెల్లంది నేను ఇందులో పోస్తున్నానండి, ఉడకపెడుతున్నాను బెల్లం నీళ్ళు. ఈ బెల్లం పాకం వేసాక ఒక 2 మినిట్స్ చక్కగా స్టవ్ మీద ఉంచుకోవాలండి. నెయ్యి వేసుకున్నానండి. నేను కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకున్నాను, ఎందుకంటే ముందు పరవన్నంలో వేయలేదు కాబట్టి. ఇప్పుడు మనం జీడిపప్పు వేసుకున్నప్పుడు ఎక్కువ నెయ్యి పోసుకుంటే బాగుంటుందండి. అలాగే కిస్మిస్ కూడా వేసాను. 2 చక్కగా దోరగా వేయించేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు పరవన్నం పక్కన పెట్టుకున్నాం కదండి. వేయించిన జీడిపప్పు కిస్మిస్ మొత్తం నెయ్యితో పాటు వేసేస్తున్నానండి. ఇట్లా 5 నిమిషాలు వేసేసాక కదపకుండా వదిలేసుకోవాలండి. 10 నిమిషాలు కదపకుండా ఉంచుకుంటే పరవన్నం చక్కగా గట్టిగా అయిపోద్దండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూసారా అండి ఎంత చక్కగా ఉందో పరవన్నం. ఓకేనా అండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.